వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో కాబట్టి అందరికీ అంటే నేను మార్నింగ్ వీడియో షూట్ చేయడం కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పాను. సరే, ముఖ్యంగా నిఖిల్ అండ్ కావ్య గారికి ఇద్దరికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ధన్యవాదములు. ఎందుకంటే వాళ్ళిద్దరిని అభిమానించే వాళ్ళ వల్లే నా ఒక వీడియో స్టార్ మా పరివారం అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ప్రోమోలో నిఖిల్ గారితో మన కావ్య గారు అంటే దగ్గర వరకు వచ్చి జస్ట్ నాలుగు కరుచుకుని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఈవిడేంటంటే జస్ట్ చూస్తుంది, ఆ ప్రేమ ద్వేషం రెండు కళ్ళతోని అంటే రెండు కళ్ళలో చూపిస్తుంది. సో అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో రీచ్ అయితే బాగా జరిగింది. సో ఇద్దరిని కలిపి అభిమానించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో నా వీడియోస్ ఫాలో అయ్యేవారు ఎవరైతే ఉందో ఆ వీడియో వరకు చూసుకుంటే కనుక ఒక 34% జెంట్స్ చూస్తే కనుక దగ్గరగా ప్రత్యేకించి వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అంటే మిగతా పర్సంటేజ్ అంతా కూడా ఆల్మోస్ట్ 66% అంతా కనుక లేడీస్దే పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువ మంది నిఖిల్ కావ్య అంటే మగవాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే కనుక ఎక్కువ మంది వాళ్ళిద్దరూ కలవాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది లేడీస్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు నిఖిల్ అభిమానుల కావ్య అభిమానులని నేను సెపరేట్గా చెప్పను. ఎందుకంటే అది నిఖిల్ కావ్య కలిపి ఇద్దరిని అభిమానించే అభిమానులు అనమాట. సో అంతగా అభిమానిస్తున్నారంటే కనుక వాళ్ళు అందులో కింద కామెంట్స్లో వాళ్ళిద్దరూ కలవాలని కోరుకున్నా అంటే ఎక్కువగా అంటే వాళ్ళ పర్సనల్గా అంటే ఏదో వాళ్ళ ఇంట్లో బంధువుల కింద లేదంటే వాళ్ళ ఇంట్లో పర్సన్ కింద సో అంతగా వాళ్ళకి ట్యూన్ అయిపోయారు అనమాట. అంటే నేనేమంటున్నానంటే నేనైతే ఆ గోరింటాక్ సీరియల్ అన్నది నేను చూడలేదండి. సో ఎక్కువ లేడీస్కి సీరియల్తో కొంచెం కనెక్టింగ్ ఉంటుంది. సో ఇంత కనెక్టింగ్ ఉన్నా కూడా అంత కనెక్షన్ ఉంటుందా అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కింద వచ్చి కామెంట్స్ ప్రకారం చెప్తున్నాను నేను. సో చాలా ఎక్కువ మంది హ్యూజ్ రెస్పాన్స్ అయితే మాత్రం వాళ్ళిద్దరి గురించి ఉందన్నమాట. సో ఇక్కడ కావ్య అంటే నిఖిల్ గారి గురించి ఎక్కువ మంది వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో నేనేమనుకుంటున్నానంటే కనుక నిఖిల్ గారికి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం ఏంటంటే తను ఓన్గా కొంచెం ఉండొచ్చు కానీ సో కావ్య నిఖిల్ కలిపిన ఎక్కువ అభిమానులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ ఫాలోయింగ్ ఎంతవరకు ఉన్నదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విడిగా ఎవరో మాట్లాడతలేదండి. ఏ కింద కామెంట్ చూసినా ఏ సందర్భం చూసినా నిఖిల్ కావ్య అంటే రెండు పదాలు చేర్చే మాట్లాడుతున్నారు. సో చాలామంది ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అందులో ఎక్కువగా లేడీస్ అభిమానులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. సో ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఛానల్ పెట్టి 3 నెలలు అయింది. 3 నెలలు అయిన తర్వాత జస్ట్ నేనంటే అంటే నా వరకు నేను బిగ్ బాస్ రివ్యూస్ అలాగే మూవీ రివ్యూస్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ తెలుగు బిగ్ బాస్ అయితే అయిపోయింది కదా. సో అయిపోయిన తర్వాత నేను ఖాళీగా అంటే వీడియోస్ అప్లోడ్ చేయకపోతే సబ్స్క్రైబర్లతో కమ్యూనికేషన్ ఉండదనే ఉద్దేశంతో నేను మూవీ రివ్యూస్ కానీ అంటే మన స్మార్ట్ జోడియో స్టార్ట్ అయింది. సో అది చేసుకుందామని అనుకున్నాను. సరే, ఎక్కువగా కావ్య గారి గురించి ఈ టాపిక్కే రన్ అవుతూ ఉంది. సో ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. సో నాకేమనిపించింది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బిగ్ బాస్లో 77 ఎపిసోడ్లో నిఖిల్ మాట్లాడిన తర్వాత కావ్య గారి గురించి అంతవరకు నాకు తెలియదు. సో నేను ఎక్కడ పేరు కూడా మెన్షన్ చేయలేదు. నేను రివ్యూ చేశాను కానీ ఆయన పేరు చెప్పలేదు కాబట్టి నేను కూడా పేరు చెప్పలేదు. సో నేనైతే కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే ఆ ఎమోషన్తో కనెక్ట్ అయ్యాను. సో అందులో బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే కనుక ఆయన బయటకు వచ్చిన తర్వాత నేను కప్పుతో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తాను, సో తను ఏమన్నా నేను పడతాను అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. సో అది మన ఫీలింగ్ అంటే ఎంత ఇష్టం అంత ఇష్టం ఉందో మనిషికి అన్నట్టుగా నాకు అనిపించింది. సో అక్కడ రిజిస్టర్ అయింది అనమాట. రిజిస్టర్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కావ్య గారు పోస్ట్ పెట్టడం కానీ సో ఇవన్నీ ఏంటంటే మనకు మైండ్కి రిజిస్టర్ అయింది కాబట్టి సో మనం ఎవరైనా సరే బాగుండాలని కోరుకునే మనుషులు అండి. సో వాళ్ళ వరకు ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో మీకు తెలియదు, నాకు తెలియదు. సో కారణాలు ఏంటో వాళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి సో కారణాలు ఏంటో తెలుసు. చిన్న కారణాలతో అయితే విడిపోవడం అనవసరం, కానీ ఏమన్నా పెద్ద కారణాలు అయితే కనుక ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం అదే అంటే మన అభిప్రాయం చెప్పడం వరకునే మనం అనమాట. అంటే మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అంత చిన్నపిల్లలు అయితే వాళ్ళు కాదు కదా. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు అయితే కాదు కదా. సో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఏది మంచి చెడు వాళ్ళకి తెలిసే ఉండుండొచ్చు. సో కానీ ఏంటంటే అంటే ఎక్కువ మంది కోరుకుంటుంది ఏంటంటే గోరింటాకులో పార్దు అయిన నిఖిల్ అలాగే కావ్య ఈ ఇద్దరు జంట బాగుండాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ వీడియో అంటే ఇంతకుముందు వీడియో నేను అప్లోడ్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉండవాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో దాంట్లో ఏంటంటే చిన్న సమస్యలు ఏమైనా ఉంటాయి. ఒకవేళ నిఖిల్ గారు ఏమైనా చూస్తూ ఉన్నా, ఒకవేళ కావ్య గారు చూస్తూ ఉన్నా అంటే ఈ వీడియో అంతవరకు వెళ్తే కనుక నా వరకు ఏంటంటే చిన్న సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఇద్దరు షార్ట్ అవుట్ చేసుకుని
ఎక్కువ మంది ఆశిస్తున్నారు, మీ ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి ఏముందండి కూర్చొని మాట్లాడుకుంటే, అంటే ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు కూర్చొని మాట్లాడుకుని తేల్చుకుంటున్నారు. సో ఇద్దరి మధ్య ఎంతో కొంత బాండింగ్ ఉంది కాబట్టి తప్పు చేయనోళ్ళంటూ ఎవరూ లేరండి. సో చిన్న చిన్న తప్పులు అందరూ చేస్తారు. ఒకవేళ పెద్ద తప్పు అని అనుకుంటే గనక దానికి ఏమన్నా పరిష్కార మార్గం ఉంటే వెతుక్కోవడం మంచిది. ఒకవేళ అటువంటిదేం కాదు, చిన్న చిన్న సమస్యల వల్ల, చిన్న ఈగో క్లాష్ వల్ల మేము విడిగిపోయాము అని అనుకుంటే గనక మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉండే ఉంటుంది. అలాగే కావ్య గారికి కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉండే ఉంటుంది. సో మధ్యగా ఎవరో ఒకరు మాట్లాడుంది షార్ట్ అవుట్ అవ్వచ్చు. లేదు పర్వాలేదు మేమిద్దరం మాట్లాడుకుంటే గనక ఆ ప్రాబ్లమ్ ఇదవుతుంది. అంటే ఈగోకి పోతే గనక అది ఇంకా పెద్దది అవుతూ ఉంటుంది. అంటే అంటే ఇన్ని రోజులు కలిపే ఒక బాండింగ్ ఏదైతే ఉందో అందులో అంటే నేనేమంటున్నానంటే ఇద్దరు సైడ్ ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది, వన్ సైడ్ ఉంటే వర్కౌట్ అవ్వదు. సో ఆల్రెడీ అతను షోలో ప్రకటించాడు కాబట్టి నేను ఏదైతే 77 ఎపిసోడ్లో తను చెప్పడం వల్ల తనలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. అలాగే మీలో ప్రేమ ఉంది కాబట్టి ఆ కోపం అయితే రావడం జరిగిందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసిన విధానం, ఆ ప్రోమోలో మీరు కంటితో చూసిన విధానం చూస్తే కనుక ఇష్టం ఉంది, దాంతోపాటు ద్వేషం కూడా అందులో. సో అది కలగడానికి కారణం ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కరించుకోవడానికి ఏముందండి, కొంచెం ఈగో తగ్గించుకుంటే గనక అది వర్కౌట్ అవుతుంది. సో నేను నా వరకు నిన్న వీడియోలో చెప్పినా, ఇప్పుడు చెప్పినా కూడా ఎక్కువ మంది అభిమానులు కోరుకునేది ఏంటంటే, అంటే మన ఇంట్లో వాళ్ళు కాదు, మన ఫ్రెండ్స్ కాదు, సో మనం డైలీ మాట్లాడే పర్సన్స్ కూడా కాదు. వాళ్ళు ఎక్కడో స్క్రీన్ మీద కనిపిస్తారు, మనం ఎక్కడి నుంచో చూస్తూ ఉంటాం. సో మనకు అంత రిలేషన్ లేదు. అయినా కూడా కింద కామెంట్స్‌లో ఏదో ఓన్ పర్సన్స్ కింద వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తాయి. అంటే మన పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ఫైనల్‌గా కలిసి ఉండాలి, ఉండకూడదు అనుకుని ఆ నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు, మనం కాదు కదండీ. మనం ఆశించడంలో తప్పు లేదు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కాన్సెప్ట్ చెప్పుకోవడం బాగానే ఉంటుంది కానీ, సో కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తే గనక అంటే నేను అనుకునేది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే అన్ని విషయాల్లో కొన్ని మనం చెప్పినా వినే అవకాశం ఉండదండి. ఎందుకంటే చాలామంది కింద కామెంట్స్ వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి, వాళ్ళు కలిసి ఉండాలి, ఈ వీడియోస్ అంతవరకు వెళ్ళాలని అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లం ఉన్నదో మనకు తెలీదు. సో కాబట్టి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్‌లు ఉంటే మరీ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. అంటే విడిపోయేంత పెద్ద ప్రాబ్లమ్ కాదనుకుంటే ఎవరో ఒకళ్ళు తగ్గి, నా వరకు అయితే నేను నిఖిల్ కొంచెం తగ్గి వెళ్ళి మాట్లాడాలనే కోరుకుంటాను. ఎందుకంటే ప్రాబ్లమ్ ఎక్కడుందో దాన్ని సార్ట్ ఔట్ చేసుకొని ఆ ఫ్రెండ్‌షిప్ ఏదైతే ఫ్రెండ్‌షిప్పా, బంధమా ఏదైతే దాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటాను. సో అలా కాకుండా పెద్ద ఇష్యూ ఏదైనా జరిగిందనుకోండి, అంటే ఇంకా సాల్వ్ చేయలేనిదంటే వేరే విషయం గానీ, సాల్వ్ అయ్యే చిన్న చిన్న విషయాలైతే గనక ఎవరి ఇంట్లో జరగవండి, ఎవరి ఫ్యామిలీలో జరగవు. సో కాబట్టి ఏదో ఫ్యామిలీ సమస్య కింద ఏమన్నా ఉంటే ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడుకోండి. అలా కాకుండా మీ ఇద్దరి మధ్య సమస్య అనుకోండి, మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. అంటే ఎక్కువ మంది ఆశిస్తున్నారు, అంటే మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. సో నేనేంటంటే నేను నా కింద వచ్చిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చూసి దాని ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. అంటే నేను జస్ట్ నార్మల్‌గా ఒక 3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఒక చిన్న యూట్యూబర్‌ననమాట. జస్ట్ నాకు పెద్దగా దీని గురించి ఏం తెలీదు. సో నాకున్న ఆసక్తి మూవీస్ చూడడం, అలాగే ఈ 'బిగ్ బాస్' షో చూడడం తప్ప నాకు పెద్దగా వేరే ఆటిల మీద ఆసక్తి లేదు. సో ఎమోషన్స్ గురించి అంటారంటే నేను కనెక్ట్ అయ్యాను. నేను నిఖిల్ చెప్పినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. యాక్చువల్‌గా అయితే గనుక నేను కామెడీ అంటే అవినాష్ గారు గాని, రోహిణి గారు గాని, సో ఇలా కామెడీకి సంబంధించిన జోనర్‌లోనే నేను వెళ్తాను. సో నాకు పర్టిక్యులర్‌గా వీళ్ళ ఫేవరెట్టా, వాళ్ళ ఫేవరెట్ అని కాదు. ఒక్కొక్క ఎపిసోడ్‌కి ఒక్కొక్కళ్ళ ఫేవరెట్ అనమాట. కొన్నిసార్లు నిఖిల్ నచ్చేవారు, కొన్నిసార్లు ప్రేరణ గారు నచ్చేవారు, కొన్నిసార్లు గౌతమ్, కొన్నిసార్లు అవినాష్. సో నేను ఒక్క జోనర్ అంటూ కాదు. సో నేను ఏ టైంకి, ఏ ఎపిసోడ్‌కి వాళ్ళు నచ్చితే దాని ప్రకారం ఓటింగ్ చేసుకునేవాడిని. సో నా మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. నేను ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ ఎటువంటి ఆటిలి. సో ఈ 'బిగ్ బాస్' షో చూసినప్పుడు నాకు ఆ చెప్పిన విధానంలో, ఆ స్టోరీలో కనెక్ట్ అయింది మాత్రం నేను నిఖిల్ కనెక్ట్ అయ్యాను. నిఖిల్ కనెక్ట్ అయింది ఏంటంటే అతను పెద్దగా ఫేక్ అన్నట్టుగా నాకు అనిపించలేదు. అంటే చెప్పినప్పుడు. సో వీళ్ళిద్దరికి సమస్య ఉంది కాబట్టి ఇద్దరు కోణాల నుంచి చూడాలి. నేను కావ్య గారు చెప్పిందేంటే ఆ కొటేషన్స్ చూడడం, అవి చూడడం తప్ప నేను అంత ఈయన చెప్పిన విధానంలో అంటే కొంచెం ఎమోషన్ అయింది. కరిగించింది నన్ను. తను ఏదైతే ఆ ఎపిసోడ్‌లో చెప్పినప్పుడు నాకు కొంచెం టచ్ అయింది. ఆ ఎమోషనల్‌గా టచ్ అయింది. సో దాని ప్రకారం నేను ఆలోచించడం మొదలెట్టాననమాట. సో నేను అనుకున్నాను బయటకొచ్చిన తర్వాత, కప్పు గెలిచిన తర్వాత కావ్య గారిని కలుస్తారేమో నిఖిల్ గారు అన్నట్టుగా. సో ఆయన కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. అటు సైడ్ నుంచి కూడా ఉండాలి గదా, నేనొక్కడినే కాదు గదా అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఇగోకి పోకుండా అంటే నేనేమంటున్నానంటే సమస్య మీ ఇద్దరి మధ్య జరిగింది మరీ పెద్ద సమస్య కాదనుకోండి. సో ఈ సమస్య గురించి ఆల్రెడీ చర్చ వచ్చింది కాబట్టి, సో ఎక్కడ జరిగినా ఇదే చర్చ
ఏ ఛానల్లో ఏ ఇంటర్వ్యూలో చూసినా ఇదే చర్చ జరుగుతుంది కాబట్టి నా వరకు నేను చెప్పేది ఏంటంటే కనుక సమస్యది ఏముందండి, ఏదన్నా మనం మాట్లాడుకునే వరకునే అది పెద్ద సమస్య. వన్స్ మాట్లాడుకుంటే అనవసరంగా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, ఇంతకు ముందే క్లోజ్ అయిపోయింది కదా, దీనికి ముగింపు పెట్టేద్దాం కదా అన్న చిన్న సమస్య కింద ఉంటుంది. సో కాబట్టి అంటే అటు సైడ్ కొంచెం కోపం ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు సైడు కొంచెం మీరు అంటే నేనేమంటున్నానంటే ఇది చెప్పడానికి గల కారణం నిఖిల్ గారే వెళ్ళి ఆవిడని అడగాలని నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే కనుక మీరు షోకి వెళ్ళే ముందు ఈ గొడవ ఉన్నది. అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీ ఇద్దరికి మధ్య ఈ గొడవ అయితే ఉంది కదా. సో ఈ గొడవ ఉన్నప్పుడు మీరు హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీ ఇద్దరి మధ్య ఏ డిస్టర్బెన్సెస్ ఉంది. ఈ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు హౌస్లోకి వెళ్ళారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడడం జరిగింది కదా. సో మీరు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఇంకా ఆ కోపంలోనే ఉంది. కాబట్టి అదే మాటకు అనుగుణంగా మీరు ఆ రోజు వెళ్ళకపోయినా ఏదన్నా సందర్భం ఉన్నప్పుడు కొంచెం మీరే లీడ్ తీసుకుని ముందుకు మాట్లాడితే కనుక కొంచెం ఆ కోపం తగ్గుతుందేమో నేను అనుకుంటున్నాను. సో అంతకన్నా పెద్ద జటిలమైన సమస్య అయితే కనుక నేను చెప్పడానికి కూడా నేను సరిపోనండి. సో నేనేమన్నానంటే చిన్న చిన్న మగుడు పిల్లల మధ్య కానీ, ఒక ఫ్రెండ్స్ మధ్య కానీ, లేదంటే ఒక ఇద్దరు ఇష్టపడినోళ్ళ మధ్య కానీ సమస్యలు రావడం సహజం. సో అటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా వస్తే ఈగో క్లాష్ అంటే ఈగోకి పోకుండా ఎవరో ఒకరు తగ్గి ఆ బంధాన్ని ముందుకు వెళ్తే కనుక బాగుంటుందని నా అభిప్రాయం. సో ఆల్రెడీ నేను యష్మార్క్ జోడీ గురించి నేను రివ్యూస్ చేయడం జరుగుతుంది కదా. సో అందులో లాస్య గారు అలాగే మంజునాథ్ గారి గురించి చెప్పడం జరిగింది. సో అందులో మెయిన్ థీమ్ ఏంటంటే యాక్చువల్గా ఆ మంజునాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని అంటే జరిగే విషయాలు కాకుండా కొన్ని విషయాలు దాచి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి లాస్య గారు మ్యారేజ్ అయిన తర్వాత ఆ విషయాలు తెలిసి ఆవిడ ఒకవేళ వదిలేస్తుందేమో నేను భయపడ్డాను. కానీ ఆవిడ అర్థం చేసుకుని మా జర్నీ ఇంతవరకు కొనసాగుతుంది కాబట్టి యష్మార్క్ జోడీ ఇంతవరకు మేము రాగలిగామని చెప్పుకున్నారు. సో అంటే ఎక్కడ ప్రతి దిక్కున ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు మీరు ఇప్పుడే చెప్తున్నాను అంటే నా ఇప్పుడు వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఆ పెళ్ళైన ఏజెంట్ అయినా సరే గొడవలు రాని వాళ్ళు అయితే మాత్రం 99% ఉండరండి. సో ఎక్కడో దిక్కున గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంకి ఎవరో ఒకరు అడ్జస్ట్ అయితే కనుక ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అలా కాకుండా ఇద్దరు రేజ్ అయితే కనుక బంధం చాలా ఇబ్బంది అయితే పడుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే సో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకుపోయే సమస్యని పెద్దది చేసుకోవడం అనవసరం నా అభిప్రాయం, నా సలహా మాత్రమే. సో ఇది మీ వరకు రీచ్ అయినా కూడా కూర్చుని మాట్లాడుకోండి. అప్పటికి సెట్ అవ్వకపోతే కనుక ఒకసారి అంటే ఇంతమంది అభిమానులు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ సింగిల్గా నిఖిల్ అభిమానులు కావ్య అభిమానులని లేరండి. ఇద్దరు కంబైన్డ్గానే ఈ పేరు పక్కన నా పేరు చేర్చే అభిమానులు ఉన్నారని చెప్పేసి అంటే ఎక్కువగా టీవీ సీరియల్స్ చూసి అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. అలాగే ఈ గోరింటాక్ సీరియల్ అయి ఉండొచ్చు. సో కాబట్టి మరి బిగ్ బాస్ షో ద్వారా అభిమానించారు అని అనుకుంటే కానీ మీ లవ్ స్టోరీ అంటే మీ ప్రేమ కథ చెప్పిన తర్వాత అభిమానించి ఉండొచ్చు. సో కాబట్టి సో ఎంతోమంది మిమ్మల్ని ఎంతోమంది ఏంటంటే చాలామంది ఎక్కువ మంది అభిమానిస్తున్నారు. సో కాబట్టి ఇగోకు పోకుండా కూర్చుని మాట్లాడుకుని ప్రాబ్లం అయితే సెట్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో స్టార్ మా పరివార్ ఆ షో ఏదైతే ఉందో ఆ షో పూర్తిగా టెలికాస్ట్ అయిన తర్వాత దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సో నేను చెప్పిన విధానంలో కొంతమందికి తప్పు అనిపించవచ్చు. సో నాకు వచ్చిన కామెంట్లో కూడా ఎందుకండి బాబు అన్నట్టుగా కొంతమంది పెడుతున్నారు. సో నేనేమంటున్నానంటే నేను ఆల్రెడీ బిగ్ బాస్ షో చూశాను కాబట్టి ఆ షోలో ఆయన అన్న మాటనే నేను రిపీట్ చేయడం జరుగుతుంది కదా. నేను ఓన్గా నేనేం మాట్లాడతలేదండి. సో కాబట్టి ఎక్కువ మంది ఆశిస్తున్నారు కాబట్టి సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. సరే నేను చెప్పిన దాంట్లో మీకు అక్కడికన్నా తప్పు అనిపిస్తే మాత్రం మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటూ ఈ వీడియో నిఖిల్ అండ్ కావ్య గారి వరకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇందులో ఏమన్నా తప్పుగా మాట్లాడితే మీరిద్దరూ కూడా ఆ నిఖిల్ అండ్ కావ్య గారు కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని, ఎందుకంటే జంటగా అభిమానిస్తున్నాం కాబట్టి మీ పర్సనల్ అభిప్రాయాలు మీకు ఉండొచ్చు. సో మీ వరకు రీచ్ అయినా కూడా దీని గురించి ఒకసారి ఆలోచించుకుంటారని మనవి చేస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను చెప్పిన విధానంలో ఏమన్నా తప్పులు ఉంటే నా సబ్స్క్రైబర్లు కూడా తప్పుగా అనుకోకండి. నేను చెప్పిన విధానం మీకు ఏమన్నా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్.